మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి కడసారి నివాళులర్పిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సార్, మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో రామరెడ్డి దామోదర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మీకు చాలా అనుబంధం ఉంది. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా మొదలైంది, ఆయనతో జిల్లా ఉన్నటువంటి అనుబంధం. ఆయన ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మా హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కోశాధికారిగా జీవితం ప్రారంభించి నల్గొండ జిల్లాలో అప్పుడు కమ్యూనిస్టు కాంగ్రెస్ వాళ్ళ పొత్తున్నా సరే ఆ రోజుల్లో ఎక్కువగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మిగిలిన 11 కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఆదుకోవడంతో పాటు ఆయనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ఉన్న ఆస్తులను నమ్ముకుని తప్ప ఎక్కడ కూడా బెండ్ కాకుండా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసు 73 ఏళ్ళంటే ఇవాళ లేపట్ల 85, 84, 80 ఏళ్ళంటే మంచి. కానీ దురదృష్టవశాత్తు అనుకోని కొద్దిగా ఆరోగ్య సమస్యలతో చనిపోవడం మా అందరినీ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దావన్న అంటే తెలియని వ్యక్తి లేడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతుంది. గత 4 రోజులుగా దసరా ముందే చనిపోవడం నిజంగా మా కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రజలకు కూడా తీరని లోటు. ఎప్పుడు ముఖంలో నవ్వుతో ప్రేమతో తమ్మి అన్న అని పలకరిస్తూ ఎప్పుడు అవసరం శత్రువుల మీద గర్జించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చిందంటే తమ్మి అని భుజం మీద చేసి నవ్వుకుంటూ భుజం చేసి నేనున్నానని అండగా ఉండే వ్యక్తి లేకపోవడం మా అందరికి కూడా లేడు. తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉండడం, వాళ్ళ కొడుకు అండగా ఉండడం, రాబో కాలంలో ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం, తప్పకుండా ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నేను కూడా ఆయన తర్వాత కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఈ ప్రాంతంలో 8 మండలాలు ఒకటే రోజు నన్ను ప్రచారాన్ని దింపి ఆ రోజు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే అధికారంలో 2వసారి వచ్చింది. అయినా సరే ఎండలో తినకుండా 8 మండలాలు 2 మున్సిపాలిటీలు ఒకటే రోజు తిప్పించింది. నన్ను తిప్పించి ఈ ప్రాంతంలో ఎంతో మెజార్టీ వస్తుంది అనుకుంటే ఆడికాడికి వచ్చే విధంగా ఇక్కడ చేయడం కానీ, సూర్యాపేటలో కానీ, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కానీ ఎక్కడ కాంగ్రెస్ అంటే ప్రాణం ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బంగారం లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుని పోగొట్టుకున్నాం. చాలా బాధాకరం. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని సూర్యాపేట తుంగతుర్తి కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఆయనకు బదులుగా నేనుంటాము, వాళ్ళ కుమారుడు ఉంటాడు, ఇంకా వాళ్ళ నాయకులు ఉంటారు, వారికి అండగా మేము ఉంటాం. మీ అందరికి 24 గంటలు ఎల్లప్పుడూ ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. దావన్న లేని రోడ్డు తీర్చడానికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పనిసరిగా ఆ కుటుంబమే కాదు ఆ కాంగ్రెస్ కుటుంబాన్ని కాపాడుకుంటాం మేము.